లోకల్లో 3 రకాల సిస్టమ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ సిస్టమ్ ఏంటన్నారు, తేరా భీ తేరా మేరా భీ తేరా. సెకండ్ ఏంటన్నారు, తేరా భీ తేరా మేరా భీ తేరా. మూడోది ఎక్స్క్లూజివ్లీ కలియుగం, అది కూడా విజయ పట్టిలో తేరా భీ తేరా మేరా భీ తేరా అంటే ఇది మనకే వచ్చింది. మరి మంచి వాళ్ళంతా ఏమయ్యా నువ్వు వచ్చావురా అని అడిగారు పిలవటానికి వస్తే. వాళ్ళకి కావదా, వాళ్ళు అన్నారు సార్ ఏం చేస్తామండి, మంచి వాళ్ళంతా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నన్ను మీ దగ్గరికి పంపించారు. ఇంకా దేని వాళ్ళు దానికి ఎదురవుతారు. లోకం కోసం ప్రార్థించాడు, అమ్మవారు కరుణించింది, ఈ పిల్లవాడి నుంచి ప్రత్యక్షమైంది. ఏంటైనా పిలిచావు శంకరాన్ని, ఏమిటమ్మా ఇంట్లో ఈ దారుణం, వీళ్ళని కరుణించలేవా అని అడిగాడు. అమ్మవారు నవ్వింది, పిచ్చివాడా, చిన్నవాడివి కాబట్టి నీకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు, చెప్పవలసిన ధర్మం నాకున్నది. ఇప్పుడు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ ఇల్లు పూర్వజన్మలో మహదైశ్వర్య సంపన్నుడు. వీళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందో ఆవిడికే తెలియదు. ఒక్క మాట బాగా తెలుసు, ఆకిట్లోకి ఎవరొచ్చినా లేదు వెళ్ళు అయిపోయింది. ఈ 3 బాగా ఉంటాయి ఇళ్లలో. పైగా వాళ్ళకి ఉపదేశం చేస్తుంటారు, ఎద్దులాగా ఉన్నావు, పని చేసుకోకూడదు, చేసి వచ్చేవాడికే పనులు, వాళ్ళు కూడా ఏం చేస్తారు. ఆకిట్లోకి వచ్చిన భిక్షకుడు మనకి గురువు అండి. దత్తాత్రేయుల వారు చెప్తారు, మన చేతిలో జోలి ఉంటుంది, సంచి. ఆ జోలి మనకి అడ్వైస్ చేస్తుంటాం, వీడికి పూర్వజన్మలో భగవంతుడు చాలా ఇచ్చాడు, వీడు ఎవరికి ఇలా ఇవ్వలేడు, అందుకని ఈ జోలి వాడి జోలికి వచ్చింది, నువ్వు కూడా అదే లైన్లో ఉంటే నీ జోలికి కూడా వస్తుంది. అందుకనే వాకిట్లోకి వచ్చిన వాడికి ఎప్పుడు లేదని చెప్పింది కాబట్టి ఆదాన దోషైన భవేద్దరిద్రం భవేద్దరిద్రేణ పునరేవ పాపం. లేకపోవటం వల్ల దరిద్రాన్ని తట్టుకోలేక పాపం, మళ్ళా పాపం వల్ల దరిద్రం ఇట్లాగే ఉంటుంది. చక్కగా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. యాజ్ పర్ ది స్పెషల్ కన్సిడరేషన్ అన్నాడు. ఈయన ఫైల్ పుటప్ చేశాడు. అవన్నీ వదిలేసే తల్లి, ఈ జన్మలో ఇప్పుడు నాకు ఏమైనా ఉసిరిగపడి ఇచ్చింది కాబట్టి నువ్వు ఇంత ఫాస్ట్ వదిలేసి నువ్వంతా ఇవ్వాలి అన్నారు. ఇది మనం అడగకూడదు, ఎందుకు ఎలా చేశారు, స్పెషల్ కన్సిడరేషన్ చేస్తారు. శంకరుడు స్పెషల్ కన్సిడరేషన్ వల్ల ఒక్కటంటే ఒక్క ఎండిన ఉసిరిగా పండు ఇచ్చింది ఆ తల్లి. అమ్మవారు ఏం చేసింది అన్నారు, బంగారపు ఉసిరిగా పళ్ళ వర్షం కురిపించిందండి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.